అందుకే బైబిల్ అంటుంది నీ చూపు జాగ్రత్త, నెక్స్ట్ నువ్వేం వింటున్నావో జాగ్రత్త, నెక్స్ట్ నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో కూడా జాగ్రత్త, నెక్స్ట్ నీ స్నేహితులు ఎవరో జాగ్రత్త. ఎన్నిసార్లు చెప్పింది? కుమారుడా కుమారుడా కుమారుడా, ఎన్నిసార్లు చెప్పిందండి? నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఏం వింటున్నావో, ఎక్కడ ఉంటున్నావో, ఇవన్నీ జాగ్రత్త. ఇది నీకు అర్థమైతే నీకు పరిశుద్ధత రావాలి అంటే పూర్వం ఒకలా ఉండేవారుగా, ఇప్పుడు అలా ఉండకండి. పూర్వం ఉండే దగ్గర ఉండకండి. ఇప్పుడు కొత్తగా ఒక జీవితంలోకి వచ్చారుగా, ఇప్పుడు స్నేహాలు మార్చండి. బైబిల్ పదే పదే చెప్పింది చెప్పిన సహవాసము చెప్పండి మానద్దు. సహవాసం ఎందుకు మానద్దు అని చెప్పండి బైబిల్. నువ్వు సహవాసం మానలేదు, ఈ సహవాసం అది మాని ఇందులోకి నువ్వు రాలేదో, ఈ సహవాసం నువ్వు అలవాటు చేసుకోలేదో, మళ్ళీ చెప్తున్నాను, నిన్ను నువ్వు ఎందుకంటే ఏదో ఒక టైం పాస్కి ఏదో ఒక పని చేస్తావు, ఆ టైం పాస్లో ఏదో ఒక మురికి నీకు అంటుకుంటుంది, నీ మైండ్ మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది. నీకు సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, ఏదన్నా సెలబ్రేషన్ జరిగినా నీ ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్ళిపోవాలి తెలుసా? చెప్పండి, నీ ఆత్మీయులైన స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోవాలి, నీ ఆత్మీయులైన సంఘ సహవాసం దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే సంతోషమైన దుఃఖమైన ఏదైనా నువ్వు వాళ్ళతో గడపాలి. సహవాసం చాలా